హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 8 డిసెంబర్ 2020కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ముందుగా 48,000 కోట్ల రూపాయలతో ఆయిల్ పామ్ ప్రాజెక్టును ఆమోదించిన తెలంగాణ ముఖ్యమంత్రి. తెలంగాణలో దాదాపు 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడానికి 4,800 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పంట విస్తరణ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇటీవల ఆమోదం తెలిపారన్నమాట. ఈ ప్రాజెక్టులో భాగంగా రైతులకు 50% రాయితీ ఇచ్చి ఈ ఆయిల్ పామ్ ను సాగు చేస్తారన్నమాట. నెక్స్ట్, ముక్రా తెలంగాణకు గర్వకారణం. ఇటీవల స్వచ్ఛ భారత్ మిషన్ కింద కేంద్ర జల వనరుల శాఖ ఎంపిక చేసిన ముక్రా గ్రామాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించడం జరిగిందనమాట. ఈ ముక్రా గ్రామం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఈ గ్రామం రాష్ట్రంలో 100% బహిరంగ మల విసర్జన రహిత గ్రామ పంచాయతీగా నిలిచిందనమాట. అందుకు గాను ఈ గ్రామాన్ని ముఖ్యమంత్రి ప్రశంసించడం జరిగింది. నెక్స్ట్, విశ్రాంత ఐపీఎస్ అధికారి సదాశివరావు కన్నుమూత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ అధికారిగా పనిచేసిన కె సదాశివరావు ఇటీవల గుండెపోటుతో మరణించడం జరిగింది. అతను 1967 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. అతను క్రాస్ రోడ్స్ అనే ఒక పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం ద్వారా అతను ప్రఖ్యాతి గాంచారనమాట. ఈ పుస్తకంలో భాగంగా అతను సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన 20 మంది రచయితల గురించి అధ్యయనం చేసి వ్యాసాలు రాయడం జరిగింది. నెక్స్ట్, కాపీ డే సిఇఓగా మాలవిక హెగ్డే. కాపీ ఉత్పత్తుల విక్రయాల సంస్థ కాపీ డే ఎంటర్ప్రైజెస్ కు నూతన ముఖ్య కార్యనిర్వహణాధికారిగా మాలవిక హెగ్డే నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆమె డైరెక్టర్ గా ఉన్నారు. 2020 డిసెంబర్ 7 నుంచి సిఇఓగా నియమితులయ్యారు. గత సంవత్సరం జూలైలో ఈ సంస్థ కాపీ డే సంస్థ వ్యవస్థాపకుడు విజి సిద్ధార్థ ఆత్మహత్య చేసుకోవడం జరిగిందనమాట. ఆ తర్వాత ఈమెను అప్పుడు ఈ కాపీ డే సంస్థ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఆ సంస్థకు సిద్ధార్థ భార్య మాలవిక హెగ్డే సిఇఓగా నియామకం అవడం జరిగింది. నెక్స్ట్, 2020లో ప్రజాదరణ నినాదం మాస్క్ ధరించండి. 2020 సంవత్సరంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాఖ్యగా మాస్క్ ధరించడం అనే వ్యాఖ్య నిలిచిందన్నమాట. అమెరికాకు చెందిన యేల్ లా స్కూల్ లైబ్రేరియన్స్ లిస్ట్ 2020లో ఈ వ్యాఖ్యకు ప్రథమ స్థానం లభించింది. అమెరికాకు చెందిన అంటువ్యాధుల వైద్య నిపుణుడు డా ఆంటోనీ ఫౌచి ఈ సూచనను చేయడం జరిగిందన్నమాట. మాస్క్ ధరించండి అనే సూచనను ఈ డాక్టర్ ఆంటోనీ ఫౌచి చేయడం జరిగింది. ఇప్పుడు యేల్ లా స్కూల్ లైబ్రేరియన్స్ లిస్ట్ 2020లో ఈ వ్యాఖ్య మాస్క్ ధరించండి అనే వ్యాఖ్య ప్రథమ స్థానం పొందింది. అలాగే అమెరికా పోలీస్ చేతిలో మరణించిన అమెరికా వ్యక్తి జార్జ్ ఫ్లాయిడ్ చేసిన ఐ కాంట్ బ్రీత్ అనే వ్యాఖ్య 2వ స్థానంలో నిలిచింది. అలాగే అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల ప్రచారంలో చేసిన యు ఆర్ లయింగ్ డాగ్ ఫేస్డ్ పోనీ సోల్జర్ అనే వ్యాఖ్య కూడా ఈ జాబితాలో ప్లేస్ సాధించింది అనమాట. జాబితాలో చోటు సంపాదించింది. ఈ మెయిన్ ముఖ్య గుర్తుపెట్టుకోవాల్సింది ఈ లిస్ట్ ఏంటంటే యేల్ లా స్కూల్ లైబ్రేరియన్స్ లిస్ట్ 2020 నినాదం ఏంటంటే మాస్క్ ధరించండి. ఈ నినాదం ఇచ్చిన వారు డాక్టర్ ఆంటోనీ ఫౌచి. గగన్యాన్ మరింత ఆలస్యం. కరోనా కారణంగా ఇస్రో చేపట్టనున్న తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ 1 ఏడాది ఆలస్యంగా జరగనుంది.
దీన్ని ఇస్రో చైర్మన్ K7 ప్రకటించడం జరిగిందనమాట. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం ఇది 2021 డిసెంబర్లో జరగాల్సింది, కానీ మరొక ఏడాది ఇది ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అలాగే మరిన్ని మానవరహిత ప్రయోగాలు కూడా ఈ కోవిడ్ వల్ల ఆలస్యం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇస్రో చైర్మన్ K7 ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, చైనా నుంచి తగ్గిన దిగుమతులు. గత 11 నెలల్లో చైనా నుంచి భారత్కు దిగుమతులు 13% మేర తగ్గాయని చైనా కస్టమ్స్ విభాగం పేర్కొంది. అలాగే భారత్ నుంచి చైనా ఎగుమతులు మాత్రం 16% పెరిగాయని చెప్పేసి తెలిపిందన్నమాట. యాక్చువల్గా 2019లో భారత్ చైనాల మధ్య 6.84 లక్షల కోట్ల విదేశీ వాణిజ్యం జరగగా ఈ ఏడాది నవంబర్లో 5.76 లక్షల కోట్ల వాణిజ్యం జరిగిందని అక్కడ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ ప్రకటించడం జరిగింది. ఈ ఏడాది అంటే 2020 జనవరి నవంబర్ మధ్య చైనా నుంచి భారత్కు 4.36 లక్షల కోట్ల దిగుమతులు జరగగా చైనాకు 1,40,40,000 కోట్ల ఎగుమతులు జరిగినాయి అన్నమాట. నెక్స్ట్, జస్టిస్ ధర్మాధికారి కమిటీ నివేదిక అంతిమం. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల కేటాయింపుపై ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టతనివ్వడం జరిగింది. దాని ప్రకారం ఈ కేటాయింపులో జస్టిస్ ధర్మాధికారి కమిటీ నివేదికను అంతిమంగా చూడాలని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రకటించడం జరిగింది. ఏంటంటే ఈ వివాదం ఏంటంటే తెలంగాణ విద్యుత్ సంస్థ 1,157 మంది అంటే 1,157 మంది ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఇంతకుముందు ఒక రిలీవ్ ఆర్డర్ ఇచ్చిందనమాట. కానీ ఆ రిలీవ్ ఆర్డర్ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు హైకోర్టులో సవాల్ చేసినాయి. అప్పుడు హైకోర్టు ఏం చేసిందంటే తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏకపక్షంగా రిలీవ్ చేయడాన్ని తప్పుపడుతూ తెలంగాణ విద్యుత్ సంస్థలు ఇచ్చిన ఆర్డర్ను నిలిపివేయడం జరిగింది. అప్పుడు మళ్ళీ ఈ తెలంగాణ విద్యుత్ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించామట. అప్పుడు సుప్రీంకోర్టు ఈ జస్టిస్ ధర్మాధికారి కమిటీని నియమించడం జరిగింది. ఈ జస్టిస్ ధర్మాధికారి కమిటీని 2018 నవంబర్ 20న సుప్రీంకోర్టు నియమించింది. ఇది ఏకసభ్య కమిటీ. ఈ కమిటీ ఈ 1,157 మందిలో ఆంధ్రప్రదేశ్కు 655 మందిని అలాగే తెలంగాణకు 655 మందిని కేటాయించడం జరిగింది. ఇలా కేటాయిస్తూ 2020 మార్చి 11న నివేదిక ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నివేదికను కూడా తప్పుపడుతూ తెలంగాణ విద్యుత్ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ సుప్రీంకోర్టు ఈ కమిటీని సమర్థిస్తూ తెలంగాణ విద్యుత్ సంస్థలు వేసిన పిటిషన్ కొట్టివేసినాయి అన్నమాట. ఈ విధంగా ఈ జస్టిస్ ధర్మాధికారి కమిటీను అంతిమంగా చూడాలని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రకటించడం జరిగింది. ఈ జస్టిస్ ధర్మాధికారి కమిటీ నివేదిక దీనికి సంబంధించిందంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య విద్యుత్ ఉద్యోగుల కేటాయింపు. నెక్స్ట్, డిసెంబర్ 25న 30.75 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం డిసెంబర్ 25న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మొదటి విడత కింద ఈ ఇళ్ల స్థలాలను కేటాయించడంతో పాటు 15.65 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించారన్నమాట. కొత్తగా ఇచ్చిన లేఅవుట్లో 11.26 లక్షల ఇళ్ల నిర్మాణాలు, పాత లేఅవుట్లో మిగతా నిర్మాణాలు చేపట్టనున్నారన్నమాట. ఏంటంటే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఈ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. మొత్తం ఒక్కో నియోజకవర్గానికి 8,914 ఇళ్లను ప్రారంభించనున్నారు. రెండో విడత కింద మొత్తం 12.7 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపడతారన్నమాట. మొత్తం 3 ఏళ్లలో 28.3 లక్షల గృహాలు నిర్మిస్తారు. దీంట్లో ప్రభుత్వం ప్రకటించిన
రాయితీ కాకుండా అదనంగా 482 కోట్లను ప్రభుత్వం భరిస్తుంది. 300 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఒక ఇంటికి కేవలం రూపాయికే ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నమాట. ఒకవేళ లబ్ధిదారులు ఇల్లు కాకుండా వాళ్ళ సొంతంగా నిర్మించుకుంటామంటే దానికి సంబంధించిన లేబర్ కాంపోనెంట్ మెటీరియల్ అలాగే వాటిని గవర్నమెంట్ ఉచితంగా అందిస్తుంది. నెక్స్ట్, గుడికి ఒక గోమాత ప్రారంభం. గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దేవాలయాలు అలాగే వేద పాఠశాలల్లో గోమాతలను దానం చేసేందుకు గాను గుడికో మాత కార్యక్రమాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిసెంబర్ 7వ తారీఖున విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో ప్రారంభించడం జరిగింది. ఈ గుడికో గోమాత కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న దేవాలయాలు అదే వేద పాఠశాలలకు గోమాతలను అంటే ఆవులను దానంగా ఇవ్వనున్నారు. నెక్స్ట్, ర్యాకెట్ ఇంధన సమర్థతను పెంచే ప్రత్యేక పదార్థాలను సిద్ధం చేసిన ఐఐటి పరిశోధకులు. గుజరాత్ గాంధీనగర్లోని ఐఐటి పరిశోధకులు ఒక కీలక ఆవిష్కారం చేయడం జరిగిందన్నమాట. వీళ్ళు ఏంటంటే ఈ ఆవిష్కారం దేనికి, ర్యాకెట్లలో మోసుకెళ్లే ఇంధనం బరువును తగ్గించడంకు ఈ ఆవిష్కారం ఉపయోగపడుతుంది. దీనికోసం వీళ్ళు ఏం చేశారంటే ఒక సంకలిత పదార్థాన్ని తయారు చేయడం జరిగింది. యాక్చువల్గా ర్యాకెట్లో వాడే ఇంధనాల ప్రజ్వలన రేటును అలాగే పనితీరును మెరుగుపరచడానికి, ఇంధన శక్తిని గరిష్ట స్థాయిలో పెంచడానికి అడిటివ్స్ అనే వాటిని ఉపయోగిస్తారన్నమాట ఇంధనంలో. యాక్చువల్గా ర్యాకెట్లో అమోనియం పెరోక్లోరేట్ వాటిని ఇంధనాలుగా ఉపయోగిస్తారు. వీటి పనితీరును మెరుగుపరచడానికి సంకలిత పదార్థాలను అంటే ఉత్ప్రేరకాలను జోడిస్తారన్నమాట. ఈ ఉత్ప్రేరకాలు మొత్తం ఇంధనంలో 30% వరకు ఇవి ఉంటాయి. యాక్చువల్గా ఈ సంకలిత పదార్థాల్లో బోరాన్ కూడా ఒకటి అనమాట. అయితే ఈ బోరాన్ను పుష్కలంగా ఉన్న అలాగే లైట్ వెయిట్ ఉన్న సమర్థ నానో అడిటివ్ను ఈ గుజరాత్ ఐఐటి పరిశోధకులు తయారు చేయడం జరిగింది అనమాట. దీనివల్ల గణనీయంగా ర్యాకెట్ ఇంధనం యొక్క బరువు తగ్గి అలాగే మొత్తం ఇంధన బరువులో ఇది 1% పరిమితం అవుతుంది అనమాట. అందువల్ల ఒకవేళ ఇంధనం బరువు తగ్గితే ర్యాకెట్ మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఆవిష్కరణ చేసిన వాళ్ళు ఎవరంటే ఐఐటి గుజరాత్ గాంధీనగర్ పరిశోధకులు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.